వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇక జగన్ బ్లూ బుక్ ఇక రప్ప 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 అంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వచ్చాడంటే ఆయన బ్లూ బుక్ తోటి ఒక్కొక్కరిని రపరపలాడిస్తారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ఇప్పటికే వైసీపీ అధినేత తాను బ్లూ బుక్ రాసుకుంటున్నట్లు చెప్పకనే చెబుతున్నాడు. ఎందుకంటే గతంలో ఆయన కొన్ని మాట్లాడినాడు. గుడ్ బుక్ రాస్తాం మీరు రెడ్ బుక్ రాసుకుంటున్నారు, మేము గుడ్ బుక్ రాస్తామని. కానీ ఆయన రాస్తుంది గుడ్ బుక్ కాదు, బ్లూ బుక్. ఏదైతే టీడీపీ మరి యువనేత లోకేష్ గారు రెడ్ బుక్ అనేటువంటి పేరుతోటి ఎన్నికల ముందు పెద్ద ఎత్తున హడావిడి చేశారో, ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లను చాలామంది అరెస్ట్ అయ్యారు. సో చాలామంది కేసులు ఎదుర్కొంటున్నారు, ఇంకా కొంతమంది అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో రెడ్ బుక్ అనేది నారా లోకేష్ గారికి ఖచ్చితంగా ఆయన ఒక మాస్ ఇమేజ్ అయితే తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన రెడ్ బుక్లో రాసిన వాళ్ళ పేర్లు ఏమి గాంధీ మహాత్ముల పేర్లు అయితే రాయలేదు. ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తుల పేర్లు, సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి వారి పేర్లు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పేర్లు రాశాడు ఆయన రెడ్ బుక్లో. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే తాను రెడ్ బుక్లో రాసినటువంటి పేర్లలో కొన్ని పేర్లు వైకాపాకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి నేతలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరిని అరెస్ట్ చేయడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు ఆయన దానికి కౌంటర్గా బ్లూ బుక్ పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో గనక వస్తే బ్లూ బుక్లో ఉన్నటువంటి పేరులో ఉన్నటువంటి ఒక్కొక్కరిని మరి రప్పలాడిస్తారంట. సో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కనుక కర్మగాలి అధికారంలోకి వచ్చాడా ఆ బ్లూ బుక్లో ఉన్నటువంటి వారి ఒక్కొక్కల పేర్లు వారి పరిస్థితి మామూలుగా ఉండదు అని చెప్పేసి అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే పల్నాడు జిల్లా జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత పరిస్థితుల పరిణామాలు మారిపోయినాయి. పబ్లిక్ అయితే బాగా వచ్చారు, ప్రజలు విశేషమైన స్పందన లభించింది. దురదృష్టవశాత్తు మరి ఆయన రావటం, ఆ పర్యటనలో ఇద్దరు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అఫ్కోర్స్ వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు అయినప్పటికీ కూడా వారు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక వాహనం, అంటే ఆయన కోసం వచ్చినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం ఢీకొని మరి ఒక వృద్ధుడు చనిపోయిన పరిస్థితి ఉంది. ఆయన వైసీపీ సానుభూతిపరుడు. అదేవిధంగా మరొక వైసీపీ కార్యకర్త గుండెపోటుతో చనిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ రెండు విషాదకరమైన ఘటనలు చెలరేగాయి. సో దీనికి సంబంధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి అక్కడ ఆ పర్యటనలో కొంతమంది అరాచక శక్తులు ఇష్టానుసారంగా ప్లకార్డులు ప్రదర్శించారు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కాబట్టి కొంతమంది మీద కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పకనే చెప్పారు, లోకేష్ రెడ్ బుక్కి మించిన బ్లూ బుక్ ఒకటి తాను రాస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన నేతలను ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో, కేసులతో ముప్పతిప్పలు పెడుతున్నారన్న విషయాన్ని ఆయన ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చెప్పడమే దీనికి ప్రధానమైనటువంటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారనేటువంటి ఒక వాదనను మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. అందులో భాగంగా కొంతమంది పేర్లు చెప్పాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, ఆయన సతీమణి, అదేవిధంగా వల్లభనేని వంశీ, అదేవిధంగా జోగి రమేష్ కుమారుడు, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ అన్న అని చెప్పాడు. అంటే కృష్ణమోహన్ అన్న అంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ధనుంజయ రెడ్డి అన్న, రాజు కసిరెడ్డి, అదేవిధంగా బాలాజీ, గోవిందప్ప లాంటి వారిపై కేసులు పెట్టారు, వారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదేవిధంగా తమ ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పాడు. సో వారితో పాటు కొన్ని పేర్లు చెప్పాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారని, అదేవిధంగా పేరు నాని గారిని, ఆయన సతీమణి జయసుధ గారిని ఇరికించాలని చూస్తున్నారని, అదేవిధంగా కొడాల నాని గారిని, జోగి రమేష్ గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆయన కొడుకుని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారిని ఆయన కొడుకుని, అదేవిధంగా దేవినేని అవినాష్ గారిని, తలసల రఘురామ్ గారిని, అంబటి రాంబాబు గారిని, అదేవిధంగా విడదల రజనీ గారిని, తాటిపర్తి చంద్రశేఖర్ గారిని, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, ఉషా చరణ్ గారిని, తోపుదూతి ప్రకాష్ రెడ్డి గారిని, గోరంట్ల మాధవ్ గారిని, గౌతమ్ రెడ్డి గారిని, మేరుగు నాగార్జున గారిని, దాడిశెట్టి రాజా గారిని, ఇలా అందరి మీద తప్పుడు కేసులు పెట్టి వారిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా అని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా క్లిస్టల్ క్లియర్గా అన్ని పేర్లు రాసుకొని వచ్చాడు. ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరి పేర్లు, వారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన వాదన.
సంబంధం లేకుండా వారందరినీ కేసులు ఇరికించారని ఆయన వాదన. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వారందరూ కూడా తప్పులు చేశారు కాబట్టి సో చట్టాలు తమ పని తాము చేసుకుంటా పోతా ఉన్నాయి, విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుంటా పోతామని చెప్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది నేతలను కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పేసి మరికొంతమంది నేతల పేర్లు చెప్పారు. అయితే ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ టౌన్ అధ్యక్షుడు మెట్టా శైలజ, శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్ సతీమణి గుండు పార్వతి, అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, తెలుగు యువత అధ్యక్షుడు మెండా దోసనాయుడు సాక్షి ఆఫీసుల మీద దాడి చేశారని చెప్పేసి ఆయన చెప్పాడు చాలా క్లిష్టంగా. అంటే సాక్షి ఆఫీసుల మీద ఎక్కడెక్కడ ఎవరెవరు దాడులు చేశారని చెప్పేసి ఆయన ఒక బుక్ రాసుకున్నాడు. ఆ బుక్ పేరే బ్లూ బుక్. అంటే మరి వారు దాడులు చేశారా లేదా అనేది విచారణ సంస్థలు చెప్పాలి, పోలీసులు చెప్పాలి, న్యాయస్థానాలు చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాత్రం పుస్తకంలో కొన్ని పేర్లు రాసుకున్నాడు. ఆయన సాక్షి కార్యాలయాల మీద ఎవరెవరు దాడులు చేశారని వారిలో కొన్ని పేర్లు చెప్తా ఉన్నాడు. విశాఖ సాక్షి ఆఫీస్ మీద విశాఖపట్నం నగర 26వ వార్డు టీడీపీ కార్పొరేటర్ ముక్కా స్వాతి, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షులు అనంతలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా సాక్షి కార్యాలయం మీద అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం జనసేన పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, విజయవాడ సాక్షి ఆఫీసు మీద టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు భార్య గద్దె అనురాధ, గద్దె క్రాంతి, మంగళగిరి సాక్షి ఆఫీస్ మీద కంబంపాటి శిరీష, అనంతపురం సాక్షి కార్యాలయం మీద టీడీపీ మహిళా విభాగానికి చెందిన స్వప్న, సంగం తేజస్విని, కడపలో బొజ్జ తిరుమలేసు, తిరుపతి రేణుగుంట కార్యాలయం మీద తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, నెల్లూరులో టీడీపీ సిటీ అధ్యక్షురాలు రేవతి, ఏలూరులో టీడీపీ జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, వీళ్ళందరి పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన బ్లూ బుక్లో రాసుకున్నాడు వీళ్ళందరి పేర్లు. ఫలానా జిల్లాలో సాక్షి కార్యాలయం మీద పలానా టీడీపీ నేత, పలానా టీడీపీ ఎమ్మెల్యే, పలానా జనసేన ఎమ్మెల్యే, పలాని వార్డు కౌన్సిలర్ దాడి చేశారని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా పేర్లు చదువుతున్నాడు. అంటే ఆయన పుస్తకంలో రాసుకున్నాడు. మరి వీళ్ళు చేశారా లేదా అనేది అక్కడ పోలీసులు చెప్పాలా, విచారణ సంస్థలు చెప్పాలా, సీసీ కెమెరాలో చూడాలా, పరిశీలించాలా. కానీ మరి ఈయన దగ్గర ఒక డేటా వచ్చింది. ఈయన ఒక డేటా నోట్ చేసుకున్నాడు. పలానోళ్ళు నా కార్యాలయాల మీద, సాక్షి కార్యాలయం మీద దాడులు చేశారు, నా ఆస్తులు ధ్వంసం చేశారు, నన్ను నా భార్యను తిట్టారని చెప్పేసి వాళ్ళందరూ పేర్లు రాసుకున్నాడు. మరి రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి శత్రువులే. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరెడ్డి లాంటి నీచమైనటువంటి వ్యక్తులను వదిలేసింది. వాళ్ళు ఏం చేయలేదు. బోరుగడ్డ అనిల్ లాంటి ఒక ఉన్మాదిని చక్కగా లోపల పెట్టి మేపారు, తిండి పెట్టి, వాడికి బిర్యానీలు పెట్టి, అన్ని రకాల వసతులు కల్పించి, ఏసీ రూములు కల్పించి, చక్కగా ఒక మంచి హీరోలాగా తయారు చేసి, నీట్గా కటింగ్ చేసి, మంచి బట్టలు వేసి చాలా ఒక మనిషిని చేశారు. ఉన్మాదిని, మురగాన్ని మనిషిని చేసింది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఎవరిని కూడా పోలీస్ స్టేషన్లో హింస పెట్టలేదు చెప్పాలంటే. ఇప్పుడు సోకాళ్ళు మనం ఎవరైతే కొంతమంది పేర్లు చెప్పుకున్నాం, అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎవరిని హింసించాలి, వారు ఎవరి మీద రఘురామకృష్ణరాజు గారిని వైసీపీ ప్రభుత్వం కొట్టినట్టు థర్డ్ డిగ్రీ ఏం ప్రయోగించలేదు వాళ్ళ మీద. కానీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ బ్లూ బుక్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఏతున్నో వాళ్ళందరి మీద మరి ఆయన విపరీతంగా పగ తీర్చుకోవడానికైతే ఆయన అయితే రెడీ అయినట్టు చెప్తున్నారు. మరి రేపొద్దున వారిని పోలీస్ స్టేషన్లో వేయించి వారి మీద ఆయన థర్డ్ డిగ్రీ ప్రయోగించినా కూడా ఎవరం కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత కసితోటి, అంత కోపంతో ఉన్నాడు. సో కాబట్టి ఏదైనా జరిగినప్పుడు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాస్త అత్యుత్సాహం ఆపాలి. మీరు పోలీసులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మీరే రంగంలో దిగిపోయి మేము సాక్షి ఆఫీస్ పగల కొడతాం, అలా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్ మీదకి వెళ్తామంటే రేపొద్దున అతను అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు కాపాడతారని ఎవరన్నా కళ్ళగా అంటున్నారేమో. వాళ్ళు కాపాడుకోవడానికే రేపొద్దున నాకు ఇబ్బందులు పడాలి వాళ్ళు. సో మిమ్మల్ని ఏం కాపాడే పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వీళ్ళందరినీ కాపాడుతున్నాడా? వల్లభనేని వంశీ 100 రోజుల పైగా జైల్లో ఉండి చెప్పకూడదు తిని ఇక రేపో మాపో అన్న చందన తయారైతే మరి ఎవరో వాళ్ళ కుల పెద్దలందరూ కూడా కలిసి మరి ఏదో పంచాయతీ చేసుకొని ఏదో సెటిల్ చేసుకున్నారు మొత్తానికి. సో ఇక ఆయనకు బెయిల్ కూడా వచ్చింది, చక్కగా బయటకు వచ్చేసాడు. సో పరిస్థితి అది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కాపాడలా. సో లక్కీగా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ వచ్చినట్టే వల్లభనేని వంశీ గారికి రాలా. ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి లోపల ఉంచాలి అని అనుకుంటే ఒక కేసులో బెయిల్ వేస్తే ఇంకో కేసు లోపల వేపిస్తారు. అది తెలిసింది అందరికీ. దౌర్భాగ్యం, అధికారం ఆ విధంగా దుర్వినియోగం అవుతుంది. కాబట్టి కాస్త ఎవరైతే చోటామోటా నాయకులు ఉన్నారో ఆ లోకల్గా మీ బలాన్ని చూపించుకోవడానికో లేకపోతే అధినేతల దగ్గర మార్కులు కొట్టేయడానికో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీదకో ఆయన కార్యాలయాల మీదకి వెళ్ళారంటే రేపొద్దున ఆయన అధికారంలోకి వస్తే ఆ బ్లూ బుక్లో రాసుకున్న పేర్లన్నీ ఒక్కొక్కటి తీసి మిమ్మల్ని అందరిని అదిగో రప్ప 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 అంటున్నాడు ఆయన. సో రేపొద్దున ఆ పరిస్థితి ఏదైనా చేసినా మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి చట్టానికి వ్యతిరేకంగా ఎలమాకండి. సంఘ విద్రోహ శక్తుల్లాగా వైసీపీలు మారారని మీరు మారమాకండి. చట్టాన్ని ఖచ్చితంగా బలంగా ప్రయోగించేలా చేయండి. మీరు మీ యొక్క నాయకులతో మాట్లాడి. ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ విభాగం ఉంది. నేరస్తులకు శిక్ష పడాలి చేయండి. కానీ వాళ్ళ
కార్యాలయాల మీదకి మీరు దాడులకు వెళ్తే రేపొద్దున మిమ్మల్ని కాపాడటానికి మీ అధినేతలు రాలేరు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు రేపు. ఎందుకంటే తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజు రోజుకి దిగజారిపోతుంది. మన దౌర్భాగ్యం అది, మన దురదృష్టం. సో కాబట్టి ఇది నిజంగా చాలా ఒక ప్రమాదకర గంటికలు మోగుతున్నాయి. ముందుగానే ఒక అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. తన బుక్కులో ఎక్కడో వార్డు మెంబర్ పేరు కూడా రాసుకున్నాడంటే పరిస్థితి చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. సో కాబట్టి అత్యుత్సాహపడకుండా ఈ జనసేన టీడీపీ కార్యకర్తలు మీ లిమిట్లో మీరు ఉండండి. మీ లిమిట్లో మీ నాయకులందరూ కూడా చక్కగా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలతో కుమ్మక్కై వ్యాపారాలు బాగానే చేసుకుంటున్నారు, డబ్బులు బాగానే కూడబెట్టుకుంటున్నారు, వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉంటారు. మీరు అతిగా అత్యుత్సాహానికి పోతే రేపొద్దున మీరు జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ బలైపోతే ఇక్కడ నారా లోకేష్ గారు కాదు, ఆ రెడ్ బుక్ రాసి ఏదో వారిని చక్కగా బోరుగడ్డ అనిల్ని లోపల బిర్యానీ పెట్టించినట్టు బిర్యానీలు పెట్టించి ఇస్త్రీ బట్టలు వేసి ఏసీ రూమ్లో పడుకోబెట్టి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి. రఘురామకృష్ణరాజు గారినే 3rd డిగ్రీ ప్రయోగించాడు అతను. మరి రేపొద్దున మిమ్మల్ని అందరినీ కొట్టినా ఏం చేసినా దిక్కుమొక్కు ఉండదు. కాబట్టి ఎవరు లిమిట్ ఏందనేది తెలుసుకోండి. అది పై స్థాయిలో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు డీల్ చేసే అంశాలు అయ్యి. కాబట్టి గ్రౌండ్లో ఉండి మీరు ఊరికే ఆ సాక్షి కార్యాలయం మీద రాళ్ళు వేస్తే ఏముండదు. అనవసరంగా మీ పేర్లు రాసుకున్నాడు ఆయన. సో ఇప్పుడు మీకేమైనా ఇస్తాడా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఏమైనా గోల్డ్ మెడల్ ఏమైనా ఇస్తాడా మీ అందరికీ సాక్షి కార్యాలయం మీద దాడులు పోయామని? రేపొద్దున అతను అధికారంలోకి వస్తే ఏం చేయలేడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు వాళ్ళ ముగ్గురు ఏం చేయలేరు. రేపు నా అధికారంలోకి వస్తే మరి ఆ బ్లూ బుక్లో ఉన్న పేర్లన్నీ తీసుకుంటాడు బయటికి, ఒక్కొక్కరు మన కేసులు బనాయిస్తాడు, తీసుకెళ్తాడు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, కొడతారు, రిమాండ్కి వేస్తారు, చిత్రహింసలు పెడతారు. సో మన రాజకీయం చాలా దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా తయారైంది. కాబట్టి మీరు ఈ పనులు చేయటం వైసీపీ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టు ఉంటుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్లోగా డౌన్ అవుతున్న క్రమంలో అనవసరంగా గెలికి కార్యకర్తలందరినీ యాక్టివ్ చేసింది ఈ కూటమిలో కొంతమంది నాయకులు అత్యుత్సాహం వల్ల వాళ్ళందరూ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు లేకపోతే ఆ పార్టీ మెల్లగా ఆ 11 నుంచి 1 పడిపోయేది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గ్రాఫ్ని మీరు అందరూ కలిసి బాగానే రైజ్ చేశారనమాట. సో చట్టాలు తమ పని తాము చేసుకుంటా పోతాయి. ఇప్పుడు ఎవరైతే లిక్కర్ కేసులో లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారు పందికొక్కుల్లాగా, వారిని అరెస్ట్ చేసి మరి వారిని చట్ట ప్రకారం విచారణ సంస్థలు విచారిస్తామని అది ప్రొసీజర్ జరుగుతుంది. సో దాన్ని ఎవరో తప్పుపట్టరు. కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి చిన్న చిన్న చోటా మోటా నాయకులు మరి ఇలా సాక్షి కార్యాలయాలు, వైసీపీ ఆఫీసుల మీదకి వెళ్తే మీరు రేపొద్దున అనవసరంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనవసరంగా ఇప్పుడు అతను బ్లూ బుక్ పెట్టుకున్నాడు. ఆ రోజు వైసీపీ వాళ్ళు కూడా ఇంతే, లోకేష్ ఎప్పుడు రావాలి, లోకేష్ పప్పు తుప్పు అని చెప్పేసి మాట్లాడేది. ఈరోజు ఒక్కొక్కరిని తుప్పు ర్యాక్ కొడుతున్నాడు లోకేష్ ఆ రెడ్ బుక్ తోటి. సో మరి ఆయనే ఆ విధంగా మరి ఉంటే పరిస్థితి, మరి ఈయన అసలే రాజారెడ్డి మనవడు. వాళ్ళు చెప్తున్నారు కదా వైఎస్ఆర్సీపీలు 2029 నుంచి మేము రాజారెడ్డి రాజ్యాంగం మొదలు పెడతామని. సో కాబట్టి అనవసరంగా ఈ యొక్క న్యూట్రల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వారిని అనవసరంగా డిస్టర్బ్ చేసి వారికి వైసీపీకి ఓట్లేసే విధంగా చేయొద్దండి ఈ కూటమి నేతలు. మీ లిమిట్స్లో మీరు ఉండండి. చట్టాలు తంపందం చేసుకుంటా పోతాయి. అనవసరంగా ఆ బ్లూ బుక్లో పేరెక్కించుకున్నారనుకోండి, అనవసరంగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి మనకి ఇబ్బంది వచ్చిన రోజు ఎవరు రారు, ఏ నాయకుడు రాడు. మీ లోకల్ ఎమ్మెల్యే మీ ఫోన్ ఎత్తాడు, ఎందుకంటే అతను ఎక్కడో పరారవుతాడు ఆ టైంకి, లేదా పార్టీ మారిపోతాడు, లేదా కాంప్రమైజ్ అయిపోతాడు. అనవసరంగా మీరు ఇబ్బందులు పడతారు, మీ కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాయి. సో కాబట్టి ఆ బ్లూ బుక్లో అవకాశం ఉన్నంత మేరకు ఎవరు కూడా చేరకుండా జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు అంటారు. సో కాబట్టి ఈరోజు మీరు ఏ నాయకుడి అండ చూసుకొని ఆ సాక్షి కార్యాలయం మీదకి వెళ్ళారో ఆ నాయకుడే రేపొద్దున వైసీపీలోకి వెళ్ళిపోతే మిమ్మల్ని ఇంకా కాపాడటానికి నాదుడే ఉన్నాడు. సో కాబట్టి ఇదంతా కూడా చాలా డేంజర్ మెసేజ్. జగన్ బ్లూ బుక్ రాసుకుంటున్నాడు. సో ఆ బ్లూ బుక్ పేరుతోటి మరి ఎవరైతే ఆ బ్లూ బుక్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆయన ఇబ్బందులు పెట్టబోతున్నాడు అనేది అయితే వాస్తవం.